ఇప్పుడు నేను చెప్పేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లము. వీడు ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ, ఈ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఇచ్చి ఐసోమెట్రిక్ వ్యూని డ్రా చేయమన్నమాట. జేఎన్యూకే, ఆంధ్ర యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా మనకి ఈ ప్రాబ్లం, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూ ఇచ్చి టాప్ వ్యూ ఇచ్చి ఐసోమెట్రిక్ వ్యూని డ్రా చేయమన్నమాట. అంటే 3 డైమెన్షనల్ బాడీని డ్రా చేయండి అంటారు అనమాట. ఇక్కడ చూస్తే ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్, కలర్లో చూసారా, అది ఇచ్చి మనకి ఇచ్చిన డయాగ్రాము. వాటి యొక్క మెజర్మెంట్స్ వైట్ చార్ట్స్ని ఇచ్చాను చూడండి ఒకసారి, ఇలా ఇచ్చాడనమాట. సో బాగా అబ్జర్వ్ చేస్తేనే కానీ సో అర్థం చేసుకుంటే ఈజీ అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి చార్ట్ ఐసోమెట్రిక్ వ్యూస్ ఇలా ఇచ్చాడు. దీని యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ బాగా క్యాలిక్యులేట్ చేయండి. హైట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 25. సో టోటల్ ఎంత వచ్చినట్టు 37. ఓకే, అలాగే దీని యొక్క విడ్త్ 75. విడ్త్ వచ్చేసి 75. అలాగే థిక్నెస్ వచ్చేసి 50. ఓకే, అలాగే హైట్ వచ్చేసి 37. హైట్ వచ్చేసి 37. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా ఉన్నాం అన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా అంత సాలిడ్ కాదు, కానీ దాంట్లో కొంచెం రిమూవ్ చేసిన మెటీరియల్ కూడా ఉంది, అది మనం డ్రా చేయాలన్నమాట. ఎందుకు ఇది 75 అని తీసుకున్నాం, ఇది 50 అని తీసుకున్నాం. అలాగే హైట్ మనం ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 37 వచ్చిందన్నమాట. అలా గుర్తుపెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏదైనా ఒక రిఫరెన్స్ లైన్ ఒకటి తీసుకోండి. ఓకే, కొంచెం కన్వీనియంట్ డైమెన్షన్స్ వచ్చేటట్టు, ఇటు 75 వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి పాయింట్ నుంచి 30 డిగ్రీస్లో లైన్ కొట్టండి. 30 డిగ్రీస్ కరెక్ట్గా 30 డిగ్రీస్ ఉండాలి. ఇది ఎంత ఉండాలి, 30 డిగ్రీస్లో ఉండాలి. ఎంత డిస్టెన్స్ కొట్టాలి, 75. ఓకే, ఇది 75. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, ఇటు చూస్తే ఇటు వెడల్పు ఎంత ఉంది, 50. ఓకే, సరే థిక్నెస్. సో నేను ఇటువైపు చూసుకుంటే 50 ఇచ్చాడు అనమాట. ఇది 50 ఇచ్చాడు. ఓకే, దాని థిక్నెస్ కింద మాట్లాడుకుంటే కనుక ఓకే, సో ఇది అందించాడు ఇది 50. ఇటువైపు 50 పెట్టుకోండి. ఎంత డిస్టెన్స్, ఎంత యాంగిల్, 30 డిగ్రీస్. యాంగిల్ లెంత్ ఎంత, 50. ఓకే, సో దీని లెంత్ అనుకోండి, మీకు ఈజీగా ఉంది. దీని లెంత్ అనుకోండి, ఎలా అనుకోండి, దీన్ని విడ్త్ అనుకోండి. ఇప్పుడు మీకు ఈజీగా అనిపించింది. దీని లెంత్ అనుకున్నా, దీని విడ్త్ అనుకున్నాం, ఇది హైట్ అనుకోండి. ఇప్పుడు ఇది ఎంతది, లెంత్ 75, ఇది ఎంతది, విడ్త్ 50. సో యాంగిల్ మాత్రం సేమ్. ఇప్పుడు ఈ యాంగిల్స్ని అరేంజ్ చేసుకోండి. ఓకే, సో ఈ లెంత్ కూడా అరేంజ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అలాగే చెప్తాను ఒకసారి. ఇప్పుడు దీని యొక్క హైట్, ఫస్ట్ దాని యొక్క హైట్ ఫ్రంట్ వ్యూ నుంచి వస్తే నాకేంటిది, ఇదే కదా కనిపించేది, కనపడాలి. సో చూడండి ఒకసారి, ఫస్ట్ దానికి విడ్త్ ఎంత ఇచ్చాడు, 12 mm. సో ఎంటైర్ బాడీ అంతా కూడా 12 mm ఉంది అనమాట. అందుకని 12 కిందకి, ఇటు 12 కిందకి, ఇటు 12 కిందకి పెట్టుకోండి. సో ఓకే, సో జాయిన్ చేయండి. ఇది ఓకే, సో మీకు కరెక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే స్కేల్ ఉంటుందిగా, మీకు మాత్రం చాలా నీట్గా డ్రా చేసుకోండి. ఓకే ఓకే, చూడండి ఒకసారి విడ్త్ వచ్చేసింది. కానీ నాకు ఇక్కడ ఒక హోల్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో దీని ప్యారల్గా ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఓకే, ఇంకొంచెం కిందకి పెడతా.
దీని ప్యారల్గా ఈ ప్యారల్ లైన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. దీనికి ఈ లైన్ ప్యారల్గా ఇటు నుంచి ఇది 75 కదా, ఇది కూడా 75 పెట్టుకోండి లెన్స్. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది 75, కొంచెం తగ్గింది, ఇక్కడ వరకు వచ్చింది 75. ఓకే, సో 1 2 1 2, సో జాయిన్ చేయండి. ఓకే, జాయిన్ చేస్తే మనకి కొంచెం తగ్గిస్తాము. 75 మాత్రం పక్కా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి 25కి వెళ్ళండి, ఒక లైన్ కొట్టండి. ఇటువైపు నుంచి 25కి రండి, ఇక్కడ ఒక లైన్ కొట్టండి. ఓకే, దీని యొక్క విడ్త్ ఎంత ఇచ్చాడు మనకి, ఇది 12 ఇచ్చాడు మనకి. ఓకే, ఇటు నుంచి ఇటు దీనికి ప్యారల్గా 12 ఒక లైన్ కొట్టండి. ఇక్కడ నుంచి దీనికి ప్యారల్గా 12 ఒక లైన్ కొట్టండి. 12 డిస్టెన్స్ 12 ఉండాలి కంపల్సరీ. ఇది 12, అలాగే ఇది 12, రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, సో రిమైనింగ్ అంతా అరేంజ్ చేసేయండి. ఓకే, సో ఆ హోల్ వచ్చింది చూసారా, అందుకే లైట్ లైన్స్ డ్రా చేసుకుంటాం. ఈ హోల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా హోల్ అంటే ఈ హోల్ని మనం 3 డైమెన్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇలాగ ఒక 12 mm డిస్టెన్స్ పెట్టుకుని ఇలా రిమైండ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది అనమాట. సో ఇది ఒక బేస్, అలాగే ఇది బేసే, ఇది కూడా బేసే అనమాట. సో కనిపిస్తుంది, ఈజీ కనిపించింది. నెక్స్ట్ ఇది ఇంకా ఎక్కడో అయిపోయింది, ఇది మనకు కనబడుతుంది, కానీ ఎక్కడో ఉందో చూసారా, దాన్ని ఇది 12 mm. సో ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి ఒకసారి. ఇది ఇక్కడ నుంచి 20, అలాగే ఇక్కడ ఇది 20. సో 20 తీసేగా ఉన్నది, 20 తీసేగా అంటే 50, సో 55. ఇక్కడ నుంచి 20. ఓకే, ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి 25, ఇటు నుంచి 25 ఇమాజినరీ లైన్స్ పెట్టుకోండి. సో మొత్తం ఇదంతా లైన్, అంతేనే కదా, ఇదంతా లైన్ ఇమాజినరీ లైన్స్ పెట్టుకోండి, ఎందుకంటే అరేంజ్ చేసుకోవాలి మళ్ళీ. ఇదంతా లైన్. ఓకే, కొట్టుకున్నారా? నెక్స్ట్ ప్రతి పాయింట్ దగ్గర అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇదంతా కూడా ఒక సాలిడ్ హైట్ కనపడాలి, అందుకే ఇది హైట్ ఎంత 25. ఓకే, ఇది బ్లాక్. సో ప్రతి పాయింట్ దగ్గర 25తో ఇది 25, ఇది కూడా 25. ఓకే, అలాగే ఇక్కడ నుంచి 25 అంటే ఇక్కడ నుంచి 20. సో ఇక్కడ ఇది ఒక పాయింట్ 20కి, సో ఇది ఒక పాయింట్ 20కి. ఇక్కడ నుంచి 25, అలాగే ఇక్కడ నుంచి కూడా 25, ఇక్కడ నుంచి కూడా 25. ఓకే, సో నాకు ఎలా వచ్చిందన్నమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ వీటన్నిటిని జాయిన్ చేయండి. ఇది ఇలాగా ఇలా. ఓకే, ఇలా ఇలా, అలాగే ఓకే, పాయింట్స్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇదే కదా, ఇవి 2 పాయింట్స్ కదా, ఈ పాయింట్స్ని దీంతో జాయిన్ చేయండి. ఇది ఇలాగా, దీన్ని ఇలాగా. ఇప్పుడు మనకు కనపడనివి ఏవైతే కనపడవో ఆ వాటిని అటాచ్ చేయండి. అంటే నాకు లైన్ కనిపించదు. ఓకే, లైన్స్ కనిపించు, ఇది కనిపించదు. ఓకే, నాకు ఇది కూడా కనిపించదు. అలాగే ఇది కూడా కనిపించదు. ఇదే కదా అది. మీరు ఎగ్జాక్ట్గా డైమెన్షన్స్ ఈజీగా డ్రా చేసుకున్నారు అనుకోండి, ఇంకా ఈజీగా వచ్చింది అనమాట. ఓకే, ఎగ్జాక్ట్ డైమెన్షన్ డ్రా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా వచ్చింది డయాగ్రామ్ నాకు. ఓకే, సో యాక్చువల్ అయితే కరెక్ట్గా ఉన్నట్టు ఉంది, కొంచెం దీన్ని
ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నారు అనుకోండి హైట్ని, ఆటోమేటిక్గా మీకు బాగా వచ్చింది అనమాట. ఇదే మనకు కావాల్సింది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఇది ఈ లైన్ సమానం ఉందనుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కొంత వ్యాపారం ఉంది. అందుకే మీరు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి నేను డ్రా చేస్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తాను. ఇది ఎక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయమన్నాను? ఇదే కదా, ఇదే కదా యాక్చువల్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ నుంచి ఎంత పెట్టమన్నాను? ఇక్కడ నుంచి 20, ఇక్కడ నుంచి 20, ఇది టోటల్ 75 అయితే 20. ఓకే, టోటల్ 20, ఇక్కడ నుంచి 20 అంటే ఇక్కడ నుంచి 20 రండి. అలాగే ఇటు 25కి వెళ్ళండి, లైన్ ప్యారల్ కొట్టండి. ఓకే, ఇప్పుడు చూడవచ్చు, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇటు 20కి ఇక్కడ ఒక 20కి పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం 4 పాయింట్లు వచ్చింది, 6 పాయింట్లు వచ్చింది. ఓకే, ఈ పాయింట్ల నుంచి 25 పైకి, ఈ పాయింట్ల నుంచి 25 పైకి, అలాగే ఈ పాయింట్ల నుంచి 25 పైకి, అలాగే ఈ పాయింట్ నుంచి 25 పైకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేయండి. సో కొంచెం హైట్ పెంచండి, ఎందుకని ఇది కూడా కొంచెం హైట్ పెంచండి, అలాగే దీన్ని కూడా కొంచెం హైట్ పెంచండి, దీన్ని కూడా కొంచెం హైట్ పెంచండి. ఎందుకంటే సో 25 చూపించండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత ఉండాలి డైమెన్షన్స్, దానికన్నా తక్కువ పెట్టకూడదు. సో అందుకే నేను నాకు డయాగ్రామ్ కరెక్ట్గా రావట్లేదని నేను అలా చేస్తాను అన్నమాట. దీన్ని కలపండి, అలాగే దీన్ని కలపండి, వీటన్నిటిని జాయిన్ చేయండి. సో దీన్ని జాయిన్ చేయండి, దీన్ని జాయిన్ చేయండి. సో వచ్చే డయాగ్రామే నాకు కావాల్సిన డయాగ్రామ్. ఇవన్నీ అరేంజ్ చేసేయండి. ఓకే, అలాగే దీన్ని అరేంజ్ చేసేయండి, అలాగే దీన్ని అరేంజ్ చేసేయండి. చూడండి, ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. ఇందాక ఇది బాగా వచ్చింది, అందుకని నేను అరేంజ్ చేసి మళ్ళీ డ్రా చేస్తాను. అంటే మీ డైమెన్షన్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి, డైమెన్షన్ ప్రకారం అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. కానీ నేను వితౌట్ డైమెన్షన్ చార్ట్ కాబట్టి నాకు రాలేదన్నమాట. సో చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది డయాగ్రామ్. నేను డార్క్ చేస్తాను, దీని అంతటి డార్క్ చేస్తాను. అందుకని ఇమాజినరీ లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఐసోమెట్రిక్ వ్యూస్లో ఇమాజినరీ లైన్స్ 1-10 సార్లు డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాలిడ్ కదా, సాలిడ్ చూపించాను కదా, కనపడినవి మనకి ఇమాజినరీ లైన్స్ని డ్రా చేసుకోవడం కంపల్సరీ. సో ఇదే మనకు కావాల్సిన డయాగ్రామ్ అన్నమాట, ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూ, ఇప్పుడు నేను డ్రా చేసింది ఇది ఫ్రంట్ వ్యూ. సో ఇదే ఫ్రంట్ వ్యూ. సో మనకి ఇది కూడా డార్క్, ఇది కూడా మనకి ఫ్రంట్ వ్యూనే. ఓకే, సో ఇలా డార్క్ చేయడం మామూలుగా వదిలేయండి. ఓకే, ఇప్పుడు కనపడుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు డైమెన్షన్ ఇవ్వండి. ఎలా డైమెన్షన్ ఇస్తారు? ఇది ఫ్రంట్ వ్యూ. సో డైమెన్షన్ ఏంటి? ఇదే సేమ్. ఇక్కడ హైట్ అంతా 25 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఇచ్చుకుంటారు. ఓకే, అలాగే దీని థిక్నెస్ ఎంత? 12. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12. అలాగే సో ఇది కూడా 12, అంటే వాడు అక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా 12. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మెన్షన్ చేయండి కంపల్సరీ. దీని యొక్క డిస్టెన్స్ ఇది అండ్ ఇది 12, ఇది 20. ఓకే, ఇదే ఓవరాల్గా ఐసోమెట్రిక్ వ్యూ అనమాట. ఓకే, చాలా బాగా వచ్చింది చూడండి. ఒకసారి మళ్ళీ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ చెప్తాను చూడండి ఒకసారి. ఇదే ఫ్రంట్ వ్యూ కదా, ఫ్రంట్ వ్యూలో ఏమేమి కనిపిస్తుంది? ఇది కనిపిస్తుందా? అలాగే ఒక పోలు కనిపిస్తుందా? అలాగే ఇటు వైపు ఇది కనిపిస్తుందా? అలాగే హైట్లో చూసారా, సేమ్ హైట్లో కనిపిస్తుందా? ఓకే, ఇది నెక్స్ట్ టాప్ నుంచి చూస్తే టాప్ వ్యూలో దీని యొక్క థిక్నెస్ ఇదంతా ఇక్కడ 25 అన్నది ఎంత పెట్టుకున్నాను 25. సో కనిపిస్తున్న 25. ఓకే,
అలాగే ఇదంతా తొలగు, ఇక్కడ నుంచి ఇక్కడికి తొలగు, కనిపిస్తున్న తొలగు. సో ఇలాగా మనం వచ్చిన డయాగ్రామ్ని ఇమాజిన్ చేసుకోగలగాలి. ఇమాజిన్ చేసుకోగలిగితే ఈజీగా డ్రా చేసుకోవచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట మార్కులు. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ అన్నమాట.